everyone. I'm Usha from Rathod Science Academy. So first of all, I wish you a very happy International Women's Day for all of you. On this occasion, we are going to have a small conversation regarding Women's Day and why we'll celebrate all days, what are the challenges, and what are the initiatives already had been came up by government, everything. And if you watch this video till end, you will be getting lots of insights regarding this Women's Day. So let's get started. Firstly, I wish you a very happy Women's Day, ma'am. Yeah, thank you so much, Ashmita. According to you, how a woman can be? Like, how can women be powerful, fearless, and unstoppable? Yes, very good question, Rashmita. I want to answer this clearly. So, there are three words that you said: powerful, unstoppable, and one more thing, fearless. Already, woman inbuilt, she is very powerful. ఎందుకంటే మెన్కి ఎంత స్ట్రెంగ్త్ ఉందో ఉమెన్కి కూడా ఈక్వల్గా అంతే స్ట్రెంగ్త్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్ ఒక బేబీని మోసేటప్పుడు షీ విల్ బేర్ దట్ బేబీ ఫర్ 9 months అండ్ డెలివరీ ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్. అసలు అప్పుడు వచ్చే పెయిన్స్ కానీ ఏదైనా సరే బేర్ చేస్తుంది అంటే ఎస్ మదర్హుడ్ కోసం. దట్ మీన్స్ క్లియర్గా ఆ ఒక్క ఈవెంటే చెప్తుంది హౌ ఉమెన్ ఈజ్ పవర్ఫుల్ అని అండ్ ఫియర్లెస్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే స్పేస్లో ఇప్పుడు ఎవరున్నారు? సునీత విలియమ్స్ పాటు ఇంకొక మేల్ కూడా ఉన్నారు. అంటే అసలు దేనికి భయపడకుండా ఈవెన్ స్పేస్తో వెళ్ళడానికి కూడా ఉమెన్ ఉన్నారు అంటే ఎస్ ఉమెన్ ఈజ్ ఫియర్లెస్. అలాగే అన్స్టాపబుల్ అంటే ఆల్రెడీ యాజ్ పార్ మీరు మెన్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఉమెన్ కూడా అన్ని రంగాల్లో కూడా ముందున్నారు, అంతే కదా. స్పేస్లో అయినా సరే, ఈవెన్ పైలట్స్ అయినా సరే, ఈవెన్ ఎయిర్ ఫోర్స్లో, నేవీలో, ఆర్మీలో అన్ని రంగాల్లో ఉమెన్ ఉన్నారు కదా. అంటే ఉమెన్ విల్ బి అన్స్టాపబుల్. వాళ్ళు ఏది అనుకున్నా కూడా చేసే ధైర్యం వాళ్ళకు ఉంది. కానీ వాట్ ఈస్ స్టాపింగ్ ఉమెన్ అంటే వాళ్ళు ఉన్న కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటల్గా అయినా సరే, ఎకనామికల్గా అయినా సరే, కల్చరల్గా అయినా సరే, దేర్ ఆర్ సమ్ బ్యారియర్స్. ఒక్కసారి ఆ బ్యారియర్స్ని దాటి వెళ్తే ఉమెన్ ఇస్ యాజ్ యూ సెట్ పవర్ఫుల్ అని నిరూపించుకోవచ్చు, అన్స్టాపబుల్ అని నిరూపించుకోవచ్చు, అలాగే ఫియర్లెస్ అని కూడా నిరూపించుకోవచ్చు. మనకు చాలా ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. Okay, I wish I addressed. Yes, thank you, ma'am. Yeah. Ma'am, happy Women's Day. Yeah, thank you, Indra. Ma'am, nowadays women are more challenges facing, but what struggles and hurdles women still facing today? ఓకే, సో ఇంద్ర నువ్వు చెప్పినట్టుగానే సో ఉమెన్ చాలా ఛాలెంజెస్ అనేది ఫేస్ చేస్తున్నారు. అసలు ఛాలెంజెస్ ఎందుకు ఉన్నాయంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి సొసైటీ పరంగా మనం ఉన్న సొసైటీ పేట్రియార్కల్ సొసైటీ, అంటే మేల్ డామినెంట్ సొసైటీ. సో ఈ మేల్ డామినెంట్ సొసైటీలో సర్టన్ సొసైటల్ నార్మ్స్ ఉంటాయి. ఆ సొసైటల్ నార్మ్స్ వల్ల ఉమెన్ రోల్ అనేది తగ్గిపోతుంది, మేల్ రోల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానివల్లే చాలా ఉమెన్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నారు, వాటి వల్ల ఛాలెంజెస్. అదే కాకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉమెన్ ఇన్ఈక్వాలిటీ అని చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వర్క్ వెళ్ళినా కూడా ఉమెన్ మేల్కి ఒక రకంగా పే ఉంటుంది అండ్ ఉమెన్కి ఒక రకంగా పే ఉంటుంది. అదంటే అన్ఈక్వల్ పే అని అంటారు. సో అన్ఈక్వల్ పే అనేది ఉంటుంది. అదే కాకుండా ఎడ్యుకేషన్లో కూడా ఉమెన్కి యాక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే కాకుండా నార్మల్గా మీరు రూరల్ ఏరియాస్లోకి వెళ్తే పేరెంట్స్ ఇద్దరు పనికి వెళ్తే చిన్నపిల్లలు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళని చూసుకునే బాధ్యత కూడా ఎల్డర్లీ ఉమెన్ వాళ్ళది ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఆ విధంగా కూడా వాళ్ళు ఎడ్యుకేషన్లో కానీ హెల్త్ పరంగా కానీ, ఈవెన్ మీరు చూసినట్లయితే నార్మల్గా రూరల్ ఏరియాస్లో మనం భోజనం చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఏంటి మేల్స్ వాళ్ళందరూ తింటారు, తర్వాత చిన్నపిల్లలు తింటారు, లాస్ట్కి మిగిలింది ఉమెన్ తింటారు. ఉమెన్ వాళ్ళ హెల్త్ మీద అసలు పట్టించుకోరు. సో యాక్చువల్లీ ఒక ఉమెన్ హెల్తీగా ఉంటేనే ఎంటైర్ ఫ్యామిలీని చూసుకునే శక్తి తనకు ఉంటుంది. కానీ దాని మీద కాంప్రమైజ్ అవ్వడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది మనం సొసైటీలో చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ పరంగా కూడా ఒక ఆడపిల్ల ఇంట్లో పుట్టింది అంటే చిన్నప్పటి నుంచి పెళ్ళైనంత వరకు ఎవరి మీద డిపెండ్ అవుతారు? ఫాదర్ మీద డిపెండ్ అవుతారు. అయిన తర్వాత ఎవరి మీద డిపెండ్ అయి ఉంటారు? హస్బెండ్ మీద డిపెండ్ అవుతుంటారు. అంటే ప్రతి స్టేజ్లో ఉమెన్ అనేది ఇంకొకరి మీద డిపెండ్ అవుతుంది. ఏ విధంగా? ఎకనామిక్ పరంగా. సో ఎప్పుడైతే సరే ఎకనామిక్ ఎంపవర్మెంట్ వచ్చినట్లయితేనే మనకి ఈక్వాలిటీ కానీ ఉమెన్ అనేది బయటికి అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు రిపోర్ట్స్ కూడా చదువుంటారు చాలా వరకు. ఏం రిపోర్ట్స్ వస్తుంటాయి మనకి? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో ఉమెన్ పార్టిసిపేషన్ జస్ట్ 37% ఉంది. అంటే మేల్ డామినేటెడ్ వర్క్ ఫోర్స్లో కూడా మేల్ డామినేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా కొన్ని ఛాలెంజెస్ అనేది ఉమెన్ ఫేస్ చేస్తున్నారు ఇప్పటికీ సొసైటీలో.
Thank you, ma'am. And happy Women's Day, ma'am. యా థ్యాంక్ యూ నదీషా. అండ్ మై క్వశ్చన్ మ్యామ్, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా మనం ఉమెన్స్ డే జరుపుకుంటున్నాం, కానీ స్టిల్ సొసైటీలో ఉమెన్ మీద జరిగే దాడులు అనేవి డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దీనికంటూ మీ థింకింగ్ ఏంటి మ్యామ్? ఈ ఎఫెక్టివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల సో వీటిని రెడ్యూస్ చేయొచ్చు అనేది. ఓకే నదీషా, నువ్వు అన్నట్టే మనకి న్యూస్ పేపర్స్లో అయినా సరే, టీవీ ఛానల్స్లో అయినా సరే చాలా రకాల న్యూసెస్ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఉమెన్ మీద సెక్షువల్ హెరాస్మెంట్స్ కానివ్వండి, లేకపోతే వర్క్ చేసే ప్లేస్లో హెరాస్మెంట్ అవుతుంది అని, అలాగే చిన్న చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాల కేసులు అవుతున్నాయి. సో యాక్చువల్లీ ద ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ఉమెన్ అనేది మెన్ కంటే తక్కువ, ఉమెన్ ఆల్వేస్ డిపెండెంట్ అనే ఒక మెంటాలిటీ అనేది హ్యూమన్స్లో ఉండడం వల్ల ఇదొక రీజన్ అనేది. అండ్ ఎస్పెషలీ ఉమెన్ మీద హెరాస్మెంట్ ఎందుకు జరుగుతుంది అంటే ఉమెన్ ఆర్ నాట్ పవర్ఫుల్, అంత స్ట్రెంగ్త్ లేదు అనే ఒక మైండ్ సెట్ అనేది ఆబ్వియస్గా మెన్కి ఉంటుంది. సో దానివల్ల కూడా ఇలా అవుతూ ఉంటాయి. అదే కాకుండా ఏంటి అంటే ఇంకొకటి, మన గవర్నమెంట్ కూడా లాస్ అనేది, యాక్ట్స్ అనేవి చాలా తీసుకొచ్చింది. మీకు తెలిసినట్లయితే పోస్కో అని ఉంటారు, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ అగేన్స్ట్ చిల్డ్రన్ అని. దాన్ని 2012లో తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా చైల్డ్ మీద సెక్షువల్ హెరాస్మెంట్ అయితే తగ్గట్లేదు. ఎందుకంటే లా ఉన్నప్పటికీ కూడా ప్రాపర్గా ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది లేదు, అదొకటి. అండ్ ఈవెన్ మన లాస్లో కూడా కొన్నిసార్లు లూప్ హోల్స్ అనేవి ఉండుంటాయి. ఆ లూప్ హోల్స్ని కూడా యూజ్ చేసుకొని కూడా మనకి ఏంటంటే ఎఫెక్టివ్గా వాళ్ళకి చేసిన వాళ్ళకి పనిష్మెంట్ అనేది లేకుండా. అండ్ ఈవెన్ మన ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే జడ్జెస్ ఉన్నారు, కోర్ట్స్ ఉన్నాయి, పోలీస్ వాళ్ళు ఉన్నారు, మొత్తం సెక్యూరిటీ సిస్టమ్ బాగుంది. కాకపోతే జ్యుడిషియరీకి వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ జడ్జెస్ తక్కువ ఉండడం వల్ల, మళ్ళీ డిలే ఆఫ్ కేసెస్ అవ్వడం వల్ల కూడా ఏంటంటే ఇప్పుడు ఒక కేసు ఫైల్ చేసి ఇట్ విల్ టేక్ 5 years, 10 years, 20 years, వీ కాంట్ సే. సో అంత డిలే అవ్వడం వల్ల కూడా డిలే ఆఫ్ జస్టిస్ అనేది జరుగుతుంది. సో దీనికి మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్స్ కోర్ట్స్ అనేది పెట్టడం. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టేసి ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం కేసు ఫైల్ చేసిన వెంటనే జడ్జ్మెంట్ అనేది రావడం. సో అండ్ సో పర్సన్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ అనేది రావడం. అలా చేసినట్లయితే కొంచెం సొసైటీలో మనం భయం అనేది క్రియేట్ చేయడానికి కుదురుతుంది. సో అలా మనం కొన్ని మెషర్స్ అయితే తీసుకోవచ్చు. మ్యామ్, ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైనా చేంజెస్ తీసుకురావడం వల్ల సో వీటిని ఎఫెక్టివ్గా రెడ్యూస్ చేయొచ్చు? ఎస్ నదీషా, వెరీ గుడ్. సో యాక్చువల్లీ ఏంటంటే మనం ఎథిక్స్ అనేది ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక సబ్జెక్ట్గా ఉంది కాబట్టి ఎథిక్స్ అంటే ఏంటి, మోరల్స్ అంటే ఏంటి, వాల్యూస్ అనేది అంటే ఏంటో మీరు చదువుకుంటారు, ఎందుకంటే ఎగ్జామ్ పరంగానే మీరు చదువుకుంటారు. కానీ చిన్నపిల్లలకి ఏంటంటే చిన్నపిల్లల స్కూల్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి సైన్సెస్ ఉంటాయి, సోషల్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, లాంగ్వేజ్ ఉంటుంది. కానీ ఎఫెక్టివ్గా అసలు ఈ వాల్యూస్ అంటే ఏంటిది, మోరల్స్ అంటే ఏంటిది, మనకున్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి సొసైటీ పరంగా, అదంతా అసలు చాలా తక్కువగా ఉంది. కాబట్టి మన స్కూల్ ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ అనేది తీసుకురావచ్చు. ఆ స్కూల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఎలా ఉండాలి అంటే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకి ముందు నుంచే చెప్పడం, అలాగే స్కూల్లో భాగంగా గుడ్ టచ్ అంటే ఏంటిది, బ్యాడ్ టచ్ అంటే ఏంటిది. సో ఎవరు ఒక మనిషి వచ్చి టచ్ చేస్తున్నారంటే వాళ్ళు గుడ్ ఇంటెన్షన్తో టచ్ చేస్తున్నారా, లేకపోతే బ్యాడ్ ఇంటెన్షన్తో టచ్ చేస్తున్నారా అని చెప్పాలి. ఎందుకంటే ఈవెన్ అది తెలిసినా కూడా కొంతమంది పేరెంట్స్ అనేది చెప్పట్లేరు చిల్డ్రన్కి. అది చెప్పకపోవడం వల్ల కూడా చిల్డ్రన్, ఎస్పెషలీ అమ్మాయిలు ఎవరైతే చిన్న ఏజ్లో ఉన్నారో వాళ్ళు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దానికి తెలియదు. కాబట్టి వాళ్ళు ఇలా ఎవరు టచ్ చేసినా, ఇక్కడ బ్యాడ్ టచ్ అయినా సరే ఓకే కామనే కదా అనే విధంగా ఇలా సెక్షువల్ హెరాస్మెంట్కి గురవుతున్నారు. సో మన ఎడ్యుకేషన్లో ముందు నుంచే గుడ్ టచ్ బ్యాడ్ టచ్కి ప్రామినెన్స్ ఇవ్వాలి. అలాగే మోరల్ వాల్యూస్, మనం ఏది చేస్తే బాగుంటుంది, ఎథిక్స్ అంటే ఏంటి, అసలు ఒక స్టూడెంట్ లైఫ్లో ఉండాల్సిన వాల్యూస్ ఏంటి. సో మనకి ఆల్రెడీ మీకు వర్ణాశ్రమ సిస్టమ్ ఉంది. అందులో మనకి ఏంటిది డిఫరెంట్గా ఉంటాయి. ఏముంటాయి, బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ అండ్ సన్యాస్ అనే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కదా. ఆ స్టేజెస్లో పెళ్లి కంటే ముందు ఉన్న స్టేజ్ బ్రహ్మచర్య. సో ఆ స్టేజ్లో అసలు ఒక హ్యూమన్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, ఎలా తను బిహేవియర్ ఉండాలో అవన్నీ క్లియర్గా మన స్కూల్ ఎడ్యుకేషన్లో కనుక ఇంపార్ట్ చేయగలిగితే ఆబ్వియస్గా మనం సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ని దించవచ్చు. అలాగే మన స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా రెస్పెక్ట్ టువర్డ్స్ ఎల్డర్లీ, అలాగే రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్ కూడా ఇంక్లూడ్ చేయాలి.
ఓకే, ఎందుకంటే నార్మల్గా మనం పెరిగిన సొసైటీ పేట్రియార్కల్ సొసైటీ, ఇప్పుడు మన ముందు కూడా పేట్రియార్కల్ సొసైటీ. సో చిల్డ్రన్కి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తాయి కదా. నార్మల్గా ఒక ఫాదర్ ఇంట్లో ఉన్నప్పుడు ఫాదర్ మదర్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు చూసే పిల్లలు నేర్చుకుంటారు. సో ఈ ఫాదర్ మదర్ని తక్కువగా చూసి తక్కువ అంచనా వేసి తిట్టడం కొట్టడం అలాంటివి చేస్తూ ఉంటే ఇది రైటే అని నేర్చుకుంటారు. అదే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు. అలా కాకుండా ఇంట్లోనే ఒక ఫాదర్ మదర్కి వాల్యూ అనేది ఇస్తూ ఉండాలి, రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. అప్పుడైతే పిల్లలు దాన్ని చూసి నేర్చుకొని వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇంప్లిమెంట్ చేస్తారు. ఓన్లీ ఎడ్యుకేషనే కాదు నదీషా, ఇన్ మై వ్యూ ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి సో ప్రతి ఒక్క ఫ్యామిలీలో చిల్డ్రన్ వాళ్ళ ముందున్నప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో కూడా వాళ్ళు మైండ్ సెట్లో పెట్టుకున్నట్లయితే ఆబ్వియస్గా మన సొసైటీలో చేంజ్ అనేది తీసుకురావచ్చు. సో ఈ వీడియో ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఓన్లీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదు, ఈవెన్ ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మీరు మీ చిల్డ్రన్ ముందు బిహేవ్ చేస్తున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారో కంపల్సరీ ఒకటి మీ మైండ్లో పెట్టుకొని అది బిహేవ్ చేయండి. ఎందుకంటే దే ఆర్ ద రెప్లికా ఆఫ్ యూ. మీరు ఈరోజు ఏం చేస్తున్నారో రేపు వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి మీ చిల్డ్రన్ ఫ్యూచర్ అనేది మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ మ్యామ్. యా, వెల్కమ్ నదీషా. మ్యామ్ ఇంకా ఏమైనా అడ్వైజెస్ ఇస్తారా యంగ్ చిల్డ్రన్కి? ఓకే, యంగ్ చిల్డ్రన్కి అండ్ ఇప్పుడు అడాల్సెంట్ చిల్డ్రన్ అయినా సరే ఎవరైనా సరే కొత్త కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఆబ్వియస్గా మీరు ముందు అడుగు వేస్తున్నారు అమ్మాయిలు అంటే చాలా హర్డిల్స్ అయితే ఉంటాయి ఫర్ షూర్. ఆ హర్డిల్స్ అనేది ఫ్యామిలీ నుంచి ఉండొచ్చు, రిలేటివ్స్ నుంచి ఉండొచ్చు, మీరున్న ప్లేస్ అయినా సరే, అండ్ మీ తోటి విద్యార్థులతో అయినా సరే, ఫ్యాకల్టీ అయినా సరే, ఎల్డర్లీ అయినా సరే, ప్రతి ఒక్కరి నుంచి మీకు హర్డిల్స్ ఉంటూనే ఉంటాయి. సో ఒక ఉమెన్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత సేఫ్టీ అనేది ఉందా లేదా అని పక్కన పెడితే ఫస్ట్ మన లిమిట్స్లో మనం ఉండాలి. ఫస్ట్ మన లిమిట్స్లో మనం కంపల్సరీ ఉండాల్సిందే. మనం ఒక్కసారి లిమిట్స్ క్రాస్ చేసేసి మనం వాళ్ళకి లీనియన్స్ ఇస్తే మాత్రం వీ విల్ బీ ఫాలోయింగ్ ఇన్ టు ద ప్రే, వాళ్ళ చేతిలో ప్రేగా అయిపోతాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లిమిట్స్ ఏంటో ఫస్ట్ మనం క్లియర్గా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హర్డిల్స్ ఉన్నాయి కదా అని మన ఎయిమ్ని మన గోల్ని మనం విడిచిపెట్టద్దు. మనం విడిచిపెట్టాము అంటే లాస్ట్కి ఇంకొకరి చేతిలో బందీ అవుతాము. సో దాన్ని గుర్తులో పెట్టుకొని మన లిమిట్స్ ఏంటో చూసుకొని మన గోల్ని అచీవ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వేలో చాలా అడ్డంకులు, హైస్ లోస్ వస్తూనే ఉంటాయి. కానీ ఉమెన్ యొక్క గోల్ అనేది ఓన్లీ గోల్ మీద ఉన్నట్లయితే ప్రతి క్షణం దానికోసం తపన అంటారు కదా, ఆ తపన పడితే మాత్రం మనం అచీవ్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ ఉమెన్ ఈ ఏజ్లో అంటే పెళ్లి కాకముందు అడాల్సెంట్ ఏజ్లో ఉంటారు కదా, సో లాట్స్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మన బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి. వాటిని మనం గమనిస్తూ వాటిని కనుక మన కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే బాగుంటుంది. అండ్ ఈవెన్ మనకి పురుషార్థం ఉంటుంది, మన వేదాస్లో ఉంటుంది. ఆ పురుషార్థంలో 4 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. సో ఎస్పెషలీ అడాలసెంట్ ఏజ్లో వాళ్ళకి కామ మీద ఎక్కువ ఉంటుంది. కామ అంటే నథింగ్ బట్ సెక్షువల్ ప్లెజర్స్. సో ఆ ప్లెజర్స్ని మనం ఒక్కసారి కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే వీ విల్ బి ఆబ్వియస్లీ అల్టిమేట్లీ మనం మన గోల్ని రీచ్ అవుతాం అన్నమాట. సో మనం ఏంటంటే మన లిమిట్స్ చూసుకొని అందులోనే మనకున్న ఎబిలిటీస్తో మనం మన గోల్ రీచ్ అయ్యేలాగా చూసుకున్నట్లయితే మనం ఎవరి చేతిలో ప్రేగా పడము. అండ్ మన గోల్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ప్రతి నిమిషం. అలా చేసుకున్నట్లయితే ఆబ్వియస్గా మనం మన గోల్ని రీచ్ అవుతాం. మేడం, ఇప్పుడున్న సొసైటీలో అన్ని రంగాల్లోకి మహిళలు రావాలి అని అంటున్నారు. కాకపోతే పొలిటికల్ సిస్టంలో మాత్రం మహిళలు చాలా తక్కువ ఉన్నారు. దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి మ్యామ్. ఎస్, వెరీ గుడ్ మాధురి, మంచి క్వశ్చన్ అడిగావు. సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ రిజర్వేషన్ అనేది ఉమెన్కి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 73rd, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో మనకి పంచాయత్ మున్సిపాలిటీస్ ఎప్పుడైతే తీసుకొచ్చారో అందులో 33% ఆఫ్ రిజర్వేషన్ ఉమెన్కి ఉంది. అయినప్పటికీ కూడా మనకి సర్పంచ్ పతి అనే కాన్సెప్ట్ వల్ల ఉమెన్ అనేది ఆన్ రోల్ అనేది చేయలేకపోతున్నారు. ఆ రోల్ని తీసుకొని వాళ్ళు పూర్తిగా చేయలేకపోతున్నారు, అదొక ప్రాబ్లం. అదే కాకుండా రీసెంట్గా 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా పాస్ చేశారు. అది నారీ శక్తి బిల్ కదా. సో అదేంటంటే అందులో కూడా 33% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ లోక్సభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అంటున్నారు. కానీ అయినప్పటికీ కూడా ఇంకా సెన్సెస్ రాలేదు, సెన్సెస్ వచ్చినాక ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అలా కొంత డిలేస్ అయితే అవుతున్నాయి.
కాకపోతే ఇన్ రూట్ ప్రతి దానికి కాజ్ ఏంటి అంటే పేట్రియార్కల్ సొసైటీ. దానివల్లే ఉమెన్ ఇంకా పొలిటికల్ రిప్రజెంటేషన్ తక్కువగానే ఉంది ఇండియాలో కంపేర్ టు అదర్ కంట్రీస్. సో వీటికి ఏంటంటే ఈవెన్ మైండ్ సెట్ ఆఫ్ మెన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడే సర్పంచ్ పతిస్ అనేది రాకుండా ఉమెన్ డైరెక్ట్గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ దానికి కూడా పర్టికులర్గా మనం ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్, అది ఉమెన్ విన్ అయిన తర్వాత ఉమెనే ఉంటున్నారా లేకపోతే సర్పంచ్ పతిస్ యాక్ట్ చేస్తున్నారో కూడా ప్రాపర్గా మనం ఆడిట్ అలాగే చెక్కింగ్స్ అవన్నీ అయినట్లయితే ఆబ్వియస్గా అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. యా, థ్యాంక్ యూ మాధురి. మ్యామ్ ఇప్పుడు ఉమెన్ మ్యారేజ్ తర్వాత హస్బెండ్స్ సర్నేమ్ వస్తుంది కదా మ్యామ్, అవును. అలా ఇప్పుడు అందరు చేంజ్ చేసుకోరు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కల్వకుంట్ల కవిత అని చెప్పి తను బిఫోర్ మ్యారేజ్ ఏది ఉందో అదే పొసెస్ చేస్తుంది. ఓకే ఇవాంకా ట్రంప్, ఓకే. ఇలా మనం చూసుకుంటే ఉమెన్ రెగ్యులర్ గా అయితే చేంజ్ చేసుకుంటారు, కానీ వీళ్ళు ఎగ్జాంపుల్స్ ఉన్నారు కదా, దాని గురించి మీరేం? ఓకే అంజలి, వెరీ గుడ్ క్వశ్చన్. సో మనకి ఏంటంటే మ్యారేజ్ అయిన వెంటనే ఉమెన్ ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి సర్నేమ్ ఎవరిది వస్తుంది అంటే హస్బెండ్ సర్నేమ్ వస్తుంది. కానీ పెళ్లి కంటే ముందు వాళ్ళకి ఏ సర్నేమ్ ఉంటుందంటే వాళ్ళ ఫాదర్ యొక్క సర్నేమ్ ఉంటుంది. సో దీన్ని బట్టి నీకు క్లియర్గా ఏం కనిపిస్తుంది ఇక్కడ? సో ఉమెన్ పెళ్లి కాకమంటే ముందు ఎవరి ప్రాపర్టీ? ఫాదర్ ప్రాపర్టీ. పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ ప్రాపర్టీ. హస్బెండ్ ప్రాపర్టీ అని చూపించుకోవడానికి హస్బెండ్ సర్నేమ్ అనేది ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కల్వకుంట కవిత అండ్ ఈవెన్ వైఎస్ షర్మిల ఏపీలో అండ్ ఇవాంకా ట్రంప్ మీరు చెప్పినట్లు పొలిటికల్గా ఉన్న ఫ్యామిలీలోనే ఇలా అవుతుంది, బట్ నార్మలీ అదర్ ఫ్యామిలీస్లో అవ్వట్లేదు. అంటే ఏంటంటే మెల్లిమెల్లిగా మనం ఎడ్యుకేషన్ ఒకటి, అవేర్నెస్ ఒకటి, మన పొలిటికల్ పార్టిసిపేషన్ అవన్నీ తీసుకొస్తా ఉంటే ఆబ్వియస్గా మనం దాన్ని కూడా నార్మలైజ్ చేయొచ్చు. అంటే ఉమెన్కి రైట్ అనేది ఇవ్వాలి, వాళ్ళు ఏ నేమ్తో కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నారు అని. ఆ యొక్క ఎంపవర్మెంట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం చేంజ్ అనేది సొసైటీలో తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అంజలి. మ్యామ్ మనం హిస్టరీలో అప్ టు గుప్తా ఏజ్ వరకు చూసాం, మనకి ఈగాలిటేరియన్ సొసైటీ ఉంది వేర్ విమెన్ అండ్ మెన్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ. మనకి స్వయంవరం అనే కాన్సెప్ట్ కూడా ఉంది వేర్ విమెన్ చూస్ దేర్ పార్ట్నర్. కానీ ఇప్పుడు ప్యాట్రియార్కల్ సొసైటీగా చేంజ్ అవ్వడానికి రీజన్స్ ఏమని చెప్తారు మ్యామ్? ఓకే, సో మీరు అన్నట్టుగానే మనకు సడన్ ఏజ్ వరకు స్వయంవరం ఉంది. స్వయంవరం అంటే ఏంటిది? అల్టిమేట్ చాయిస్ అన్నమాట. ఏంటి ఆ చాయిస్ అంటే ఒక ఉమెన్ తన యొక్క లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే అది ఎవరి ఆధ్వర్యంలో? పేరెంట్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, అండ్ ఇప్పుడు కూడా చూస్ చేసుకుంటున్నారు కదా, లవ్ మ్యారేజ్ అవుతున్నాయి కదా అంటే, ఈ లవ్ మ్యారేజ్ ఏంటి? సమ్ టైమ్స్ పేరెంట్స్ అనేది ఒప్పుకోకుండా వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళకి మేజర్ అయినట్లయితే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. సో యాక్చువల్లీ రీజన్ ఏంటి? అప్పుడున్న సొసైటీ ఇప్పుడున్న సొసైటీకి డిఫరెన్సెస్ ఎందుకు జరిగాయి అంటే, మనం టైం చూసుకున్నట్లయితే అది ఏన్షియంట్ పీరియడ్లో జరిగింది. దాని తర్వాత మెడివల్ పీరియడ్, మోడర్న్ పీరియడ్, దాని తర్వాత పోస్ట్ ఇండిపెండెంట్. మనం పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్లో ఉన్నాం కదా. సో ఇందులో ఏమైంది అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ జరిగింది. ఫస్ట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది జరిగిన తర్వాత అగ్రికల్చర్ ఎక్కడ చేస్తారు? మనం ల్యాండ్లో చేస్తాము. సో ల్యాండ్ రైట్స్, అలాగే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? నార్మల్గా ప్రాపర్టీ అనేది ఫాదర్ నుంచి ఎవరికి ఇస్తారు? సన్కి ఇస్తారు. అంటే సన్ యొక్క ప్రామినెన్స్ ఇక్కడ పెరిగింది కదా. సన్ యొక్క ప్రామినెన్స్ పెరిగింది. దాని తర్వాత ఏమైంది? ఉమెన్కి రెస్ట్రిక్షన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఆ టైంలోనే ఏమైంది అంటే ఉమెన్కి కేటగిరీ స్టేటస్ అన్నీ తగ్గుకుంటూ వచ్చాయి. ఆ టైంలో ఏంటి? ఇన్హెరిటెన్స్ రైట్స్ అనేది ఒక్కసారి అయితే సన్కి వచ్చాయో, సో ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి ఫోకస్ ఉంటుంది, అలాగే మంచి ఫీల్డ్లోకి రావాలని చెప్పి వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఉమెన్ వచ్చేసరికి ఏంటి? ఉమెన్కి ఇన్హెరిటెన్స్ రైట్స్ ఉండవు నార్మల్గా ఆ కాలంలో. అప్పుడు ఏంటంటే పెళ్లి చేసినప్పుడు ఓన్లీ వాళ్ళు కొంత ప్రాపర్టీని డౌరీగా ఇవ్వడం స్టార్ట్ చేశారు. డౌరీ అనేది అప్పుడే వచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్దా సిస్టమ్ అని, చైల్డ్ మ్యారేజ్ అని, డౌరీ సిస్టమ్ అనేవి అన్నీ ఆ టైంలో వచ్చాయి. దాని తర్వాత ఏమైంది? ఇప్పుడు మనకి బ్రిటిషర్స్ వచ్చారు. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మేమే సుపీరియర్, మీరు ఇన్ఫీరియర్ అనే ఫీలింగ్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారు. మీరు సివిలైజ్డ్ కాదు, మేమే మిమ్మల్ని సివిలైజ్ చేయాలి, అది మాకు డబుల్ బర్డెన్ అని కూడా వాళ్ళు డైరెక్ట్గా అనడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేట్రియార్కల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వెస్ట్రన్ కంట్రీస్లో అవి తీసుకొచ్చి మన ఇండియా మీద ఇంపోజ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఏమైంది? ఇలా ఇన్హెరిటెన్స్ వస్తూ ఉంది. దాంతోపాటు బ్రిటిష్ లాస్ అన్నీ వచ్చేసరికి ఇంకా అది మన సొసైటీలో పాతుకుపోయింది అనమాట.
కానీ అట్లా అని మొత్తం ఇండియా మొత్తం పేట్రియార్కియా ఉంది అంటే కాదు. కొన్ని ట్రైబల్ సొసైటీస్లో ఈవెన్ మేట్రియార్కల్ ఉంది, అంటే ఉమెన్ డామినెంట్ సొసైటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాశీ అని తెలిసినట్టుంది ట్రైబ్. ఆ కాశీ ట్రైబ్లో ఉమెన్ డామినెన్స్, ఉమెన్ సైడ్ నుంచి ఇన్హెరిటెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇదనమాట ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే అగ్రికల్చర్. దాంతోపాటు ఇండస్ట్రియలైజేషన్ కూడా అయింది బ్రిటిషర్స్ టైంలో. ఇండస్ట్రియలైజేషన్ అయినప్పుడు ఏంటంటే ఎవరు వెళ్ళారు, వర్కర్ కంపెనీస్లో పనిచేయడానికి మేల్ వెళ్ళారు. సో ఉమెన్ ఏం చేస్తారు, ఇంట్లో ఉండి పిల్లల్ని చూస్తారు. సో జెండర్ రోల్ అనేది డివిజన్ ఎప్పుడైంది అంటే ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత అయిందనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఉమెన్కి లో రోల్, ఇంట్లోనే పడి ఉంటారు కదా, ఇంట్లోనే ఉంటారు కదా. సో ఈ 2 రీజన్స్ వల్ల ఆ పేట్రియార్కీ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. కానీ వీ హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్స్. కొన్ని స్టెప్స్ అనేవి తీసుకున్నట్లయితే ఎస్ మళ్ళీ వీ కెన్ ట్రై. ఎందుకంటే ఫెమినిస్ట్ మూవ్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఈక్వల్ రైట్స్ ఫర్ ఉమెన్, ఈక్వల్ రైట్స్ ఫర్ మెన్ అని జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ మీకు కూడా తెలుసు. సో వీ హ్యావ్ టు హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు జెండర్ స్టీరియో టైప్స్ కూడా అవుతున్నా మ్యామ్. అమ్మాయి అంటే ఇలాగే చేయాలి, అబ్బాయి అంటే ఇవే చేయాలని చెప్పి. సో వీటిని చేంజ్ చేయడానికి మీ దగ్గర ఉన్న ఓకే. సో జెండర్ స్టీరియో టైప్స్ అంటే ఏం లేదు, నార్మల్గా ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఆఫ్ ఎ పర్సన్ అంటారు. ఉమెన్ అంటే కంపల్సరీ కుకింగ్ వలసి ఉండాలి, ఇల్లు నీట్గా మెయింటైన్ చేసుకోవడం ఉండాలి, ప్రతి ఒక్కటి నీట్గా పెట్టుకోవడం, ఎవరైనా ఇంటికి వస్తే బాగా పలకరించడం, అవన్నీ ఉండాలి. మేల్ అయితే కంపల్సరీ బాగా ఎర్న్ చేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, సొసైటీలో కొంచెం పవర్ ఉండాలి అనుకుంటారు. సో యాక్చువల్లీ ఈవెన్ మీరు బొమ్మలు కొన్నట్లయితే మీరు కూడా బర్త్డే గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు, ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే. ఏం గిఫ్ట్స్ ఇస్తారు అమ్మాయికి? బార్బీ డాల్, బార్బీ డాల్, కిచెన్ సెట్. అబ్బాయికి అయితే కార్స్, మోటార్స్. ఇక్కడే కనిపిస్తుంది మన సీరియస్. మనం చదువుకున్నాం, మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు, అయినప్పటికీ కూడా మీరు ఎందుకు ఒక అమ్మాయికి కార్ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకోవట్లా, ఒక అబ్బాయికి ఎందుకు డాల్ ఇవ్వాలనుకోవట్లా? సో మనలోనే ఉంది కదా. సో మనలోనే మనం ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా కూడా అమ్మాయికి అయితేనేమో డాల్స్, అబ్బాయికి అయితేనేమో వెహికల్స్ ఇవ్వాలి అనుకుంటున్నాం. సో ఫస్ట్ చేంజ్ మనలో తీసుకొద్దాం ఫస్ట్. సో ఈసారి బర్త్డే అయితే అమ్మాయికి ఒక కార్ గిఫ్ట్ ఇవ్వండి, లేకపోతే ఒక సైకిల్ కొనివ్వండి, అదే అబ్బాయికి కిచెన్ సెట్ కొనివ్వండి. దాంట్లో తప్పేం లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరు ఫుడ్ తింటారు, వాళ్ళకి కంపల్సరీ వచ్చి ఉండాలి. లెట్ us స్టార్ట్ చేంజ్ హియర్. థ్యాంక్ యూ మ్యామ్, తప్పకుండా. యా థ్యాంక్ యూ మ్యామ్. డిస్పైట్ ఛాలెంజెస్ గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్ స్కీమ్స్ తీసుకొస్తున్నారు కదా, అవును. మీరు ఏమైనా వాటి గురించి చెప్పండి. ఓకే. సో మన సొసైటీలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా మన గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకుంటుంది. ఆ విధంగా ఇప్పుడు మీకు స్కీమ్స్ గురించి చెప్పాలి అంటే మనకి బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ ఉంది. అదేంటంటే ఉమెన్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటుంది. సో ఇంతకుముందు దీపిక అడిగినట్టు మన క్వశ్చన్లో స్టీరియో టైప్స్ని ఎలిమినేట్ చేయడానికి మనకి మెషర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ వన్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ సంబంధించి గవర్నమెంట్ కూడా బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ తీసుకొచ్చింది. అలాగే ఉమెన్ హెల్త్లో అసలు కేర్ తీసుకోవట్లేదు కాబట్టి చాలా మందికి మీరు వినే ఉంటారు, ప్రసవం అంటే డెలివరీ ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు. అది అంత సేఫ్టీ అయితే కాదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుంది, దానివల్ల కూడా డెత్స్ కూడా సంభవిస్తాయి. కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన, అలాగే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే హాస్పిటల్లో డెలివరీస్ అవ్వడానికి కూడా స్కీమ్స్ తీసుకొచ్చింది. అలాగే డబ్బు సహాయం కూడా చేస్తుంది. అదే కాకుండా ఉమెన్కి లోన్స్ కూడా ఇస్తుంది. రీసెంట్గా మీరు పేపర్లు చూసినట్లయితే తమిళనాడులో మోర్ నెంబర్ ఆఫ్ లోన్స్ ఉమెన్స్ తీసుకున్నారని ఉంది, అవునా? సో అంటే గవర్నమెంట్ కూడా వాళ్ళకి లోన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం లాంటివి ఉంటాయి. అదే కాకుండా రీసెంట్గా డ్రోన్ ది స్కీమ్ అని విన్నారా? సో అందులో కూడా ఏంటి ఉమెన్స్ డ్రోన్స్ తీసుకొని వాళ్ళు రెంట్కి అగ్రికల్చర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వినే ఉంటారు. సో ఇలా కొన్ని స్టెప్స్ అనేవి గవర్నమెంట్ అయితే ఆబ్వియస్గా చేస్తుంది ఉమెన్ ఎంపవర్మెంట్ చేయడానికి. అవి కూడా బాగానే వర్క్ అవుతున్నాయి. సో రిపోర్ట్స్ చేసుకున్నట్లయితే చాలా వరకు ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది మన ఇండియాలో అనే ఉంది. కాకపోతే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. రీసెంట్గా మీరు సర్పంచ్ పతి అని విన్నారా? సో రీసెంట్గా ఒక పంచాయత్లో 7 ఉమెన్స్ ఎలెక్ట్ అయ్యారు, కానీ అక్కడ ఓత్ తీసుకుంది ఎవరంటే హస్బెండ్స్. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇన్బిల్ట్గా ఉన్నాయి. మరిన్ని మనం ఇంకా స్టెప్స్ తీసుకొని మన దగ్గర నుంచి చేంజ్ అనేది స్టార్ట్ చేసినట్లయితే ఆబ్వియస్గా జెండర్ ఈక్వల్ సొసైటీని, అలాగే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ ఎంత, జెండర్ ఈక్వాలిటీ 5, ఆ జెండర్ ఈక్వాలిటీ
దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5ని కూడా రీచ్ చేసే అవకాశం మనతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు మీ నుంచి చాలా విషయాలు అనేవి తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ నదీష. ఫైనల్గా ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఏమంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ కంపల్సరీ ఈ రంగాల్లో ఉండాలి. వాళ్ళకి కావాల్సిన రైట్స్ ఏంటో ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ సివిల్ రైట్స్ కానీ, ఈక్వల్ పొలిటికల్ రైట్స్ కానీ, ఈక్వల్ ఎకనామిక్ రైట్స్ అంటే ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇంతవరకు మాట్లాడుకుంది ఏంటంటే ఉమెన్ గురించే మాట్లాడుకున్నాం, బట్ మేల్ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయికి ఏమైనా జరిగితే వాళ్ళ ఫాదర్ అయినా సరే, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ బ్రదర్స్ అయినా సరే బాగా రియాక్ట్ అవుతారు. బట్ అదే రియాక్షన్ పక్కింట్లో జరిగినప్పుడు ఉండదు. అంటే ఈవెన్ మేల్లో కూడా అసలు గుడ్ టచ్ అంటే ఏంటిది, బ్యాడ్ టచ్ అంటే ఏంటిది, అసలు మీరు అమ్మాయిని చూడాల్సిన విధానం ఏంటి, ఏ విధంగా మీరు అమ్మాయిని చూడాలి, అసలు మీ ఇంట్లో జరిగినప్పుడు రెస్పాన్స్ అయినట్టు పక్కింట్లో జరిగినట్టు ఎందుకు అవ్వట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటాలిటీ ఆఫ్ మెన్ అయినా సరే, మెంటాలిటీ ఆఫ్ సొసైటీ యాజ్ ఎ హోల్ కూడా కంపల్సరీ చేంజ్ అనేది తీసుకురావాలి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ఎకానమీ, బట్ ఈవెన్ సొసైటీ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. కంపల్సరీ మనందరం సొసైటీలో భాగం కాబట్టి ఈ స్టెప్స్ అనేది మన దగ్గర నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఆబ్వియస్గా మనం ఒక జెండర్ ఈక్వల్ సొసైటీని తీసుకురావచ్చు. మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 5ని అచీవ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీ దగ్గర నుంచి మీరు స్టెప్స్ చేస్తారని ఆశిస్తూ, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఫర్ ఆల్ ఆఫ్ యూ. యా, వెల్కమ్ గైస్.